వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో వర్షాకాలంలో మాత్రమే దొరికే ఎంతో ఆరోగ్యకరమైన చెంచల కూరతో టేస్టీగా వేపుడు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను 2 కట్టలు చెంచల కూర తీసుకున్నాను. ఒక కట్ట వచ్చి 20 రూపీస్ పడింది. వర్షాకాలంలో మాత్రమే దొరికే ఈ చెంచల కూరను మీరు కూడా తప్పనిసరిగా ఈ విధంగా తయారు చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. దీనిని ఇప్పుడు కట్ చేసుకుందాం. ఆకులు మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా లేతగా ఉండే చెంచల కూర తీసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆకు మొత్తం కట్ చేసుకున్న తర్వాత వాటర్లో 3 లేదా 4 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇందులో మట్టి ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కడాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, తొక్కువలుచుకొని తరిగి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు 2 టీ స్పూన్లు వేసి లో ఫ్లేమ్లో ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత తుంచుకున్న ఎండుమిరపకాయలు 2 వేసుకొని వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పెద్దది 1, తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 5 నుంచి 6 వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి కారం మాత్రమే ఉంటుంది. తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి చెంచల కూరను ఇందులో వేసుకోవాలి. అంతా ఒకేసారి పట్టినట్లయితే ఇది కొంచెం మగ్గిన తర్వాత మరలా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా తొందరగానే మగ్గిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుంటూ ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఇందులో వాటర్ వస్తుంది. మనం సెపరేట్గా వాటర్ ఏమీ వేయనవసరం లేదు. నేను చెప్పిన విధంగా వండుకున్నట్లయితే ఇందులో ఉన్నటువంటి పోషకాలు ఏమీ కూడా పోకుండా ఉంటాయి. ఇలా మూత పెట్టకుండా వాటర్ వేయకుండా లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్నట్లయితే చాలా మెత్తగా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగే విధంగా చాలా సాఫ్ట్గా ఈ ఆకు ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. దీనిని రైస్తో కానీ రొట్టెతో కానీ తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా సీజనల్ రెసిపీస్ అన్నీ కూడా మీరు తప్పనిసరిగా ట్రై చేస్తూ ఉండండి. ఈ వర్షాకాలంలో మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.